చూసుకుంటే మనం ఇక్కడ ఇల్లులు కూడా ఏ మాత్రం లేవు, ఇందులోనే ఉంటున్నారు. మరి ఎలాగుంటున్నారో తెలియట్లేదు. అసలు శుభ్రత అనేది లేదు. మున్సిపాలిటీ మరి విజయనగరం మున్సిపాలిటీ ఏం చేస్తుందో తెలియదు మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే బోర్ ఉంది, బోర్ పక్కన ఎంత చెత్త ఉంది, అన్ని ఉన్నాయి. పక్కనే కాలువ ఉంది, అన్ని ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ చూడండి, ఇంత డ్రైనేజ్ ఉన్నా, ఇంత కంగాలి ఉన్నా, మరి ఆవిడ తప్పక ఇక్కడ తినాల్సి వస్తుంది. సో ఇలాంటి చోట్ల తినడం, మనం స్నానాలు చేయడం, పడుకోవడం, ఇటు వల్ల మనకి జబ్బులు బారిన ఖచ్చితంగా పడుతున్నారు. ఆ జబ్బులు ట్రీట్మెంట్ చేయించుకోవడం కూడా డబ్బులు లేక అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ ప్రజలకైతే. సో ముఖ్యంగా మన విజయనగరం మున్సిపాలిటీ 19వ వార్డు జొన్నగుడ్డిలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి శుభ్రమైన పనులు చేయలేదు. ఇక్కడ ప్రజలు కూడా చెప్తుంది ఏంటంటే కేవలం ఓట్ల టైంలోనే వస్తున్నారు కానీ మిగతా టైంలో పట్టించుకోవట్లేదు అంటున్నారు. 19వ వార్డు జొన్నగుడ్డి ఎక్కడంటే కూడా తెలియదు అంటున్నారు. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఈ వీడియోని ప్రజలు అందరూ షేర్ చేసి పంపించండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఉంటున్న ప్లేసుల్లో కానీ కాలువ పక్కన మీరు తినగలరు రేట్. అలాగా మనకు ఆ దోమలు, మలేరియా, డెంగ్యూ అన్ని వ్యాధులు వస్తాయి లేదా? ఆ వ్యాధులకు మళ్ళీ మనం ట్రీట్మెంట్లు చేయించాలి అన్ని అంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇటు పెట్టు ఏంటండి, అప్పటి నుంచి ఇప్పటికి వచ్చి డబ్బులు వస్తాయేమో, మీరు కట్టకండి, డబ్బులు వస్తాయి కట్టకండి అండమే కానీ డబ్బులు రాలేదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మనం 1000 రూపాయలు ఎట్టి చేసి అది వచ్చినా ముందు కొంతమంది అధికారులు కుమ్మకే తినడం జరుగుతుంది. ప్రశ్నించేవాడు లేక ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రశ్నించేవాడు వచ్చేది. ఒక అవకాశం ఇవ్వండి. పవన్ కళ్యాణ్ ఓటేయండి, గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి. మీ పని జరపచ్చాడు. మీ 19వ వార్డుకి ఈ అబ్బాయి ఉన్నాడు, కళ్యాణ్ అనే అబ్బాయి. మీకు ఏ ప్రాబ్లం అయినా తను వస్తుంటాడు, తనకు చెప్పండి, మనం ఫైట్ చేద్దాం మీ గురించి. మున్సిపల్ ఆఫీస్ బయట టెంట్ వేసుకుని కూర్చుందాం. మీరు కూడా కొంచెం జనసేన సపోర్ట్ చేయండి, అంతమించి ఏం కాదు. ఖచ్చితంగా మర్చిపోకుండా గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి. ఫినిష్ చేసి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.